మీ పేరేంటి బామ్మ? నా పేరు భాగవ. భాగవ. పెళ్ళైందమ్మా మీకు? పిల్లలు పుట్టి 2 పిల్లలు పోయినమ్మ. వాడు నేను ఒక్కదాన్ని ఉన్నమ్మా. పిల్లలు పుట్టారు మీకు? కొడుకు ఒక బిడ్డ. కొడుకు కూతురు? కొడుకు చదువుకున్నాడమ్మా 12, 13 చదివిండు. గంగలకు వచ్చి ఎలా చచ్చిపోయాడమ్మా. అదేమ్మా ఎలా చనిపోయారు? ఇట్లా గోలేస్తే మింగలే, ఇట్లా మింగరాలే గొంతు. జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చి 6 నెలలు ఆడాలి అంటే కూతురు? ఆమెకు తెప్పోలొచ్చు. ఫిట్స్ వచ్చిందా? మీ ఆయన ఎలా అమ్మా చనిపోయారు? ఆయనకు నడుము కాలు చేతులు పడిపోయింది. ఆయన కూడా చచ్చి. మీ ఆయన ఉన్నటప్పుడు పిల్లలు ఉన్నటప్పుడు అందరు ఇక్కడే ఉన్నారా? అవునమ్మా, అందరు ఇక్కడే ఉన్నారు. అవా నీకు ఫంక్షన్ వస్తుందా? వస్తుంది. మామూలుగా నువ్వు కూలి పని గట్ట వెళ్తున్నావా ఇప్పటికి? శాతనైనాడు పోతమ్మా. శాతనైనాడు పోతే శాతకన్నాడు ఊకుంటా. బంధువులు చుట్టాలు ఎవరు లేరా? చుట్టాలు ఉన్నారు, అక్కలు ఉన్నారు 2. అక్కకు ఒక కొడుకు, ఒక అక్కకి 2 కొడుకు ఉన్నారు. దూరాన్ని ఉంటారు. వస్తారా? వస్తారు. వాళ్ళ దాయిండి వచ్చినాడు, వస్తారు, పోయినాడు. డబ్బులు ఏమైనా ఇస్తారా? వాళ్ళ దాయింటి ఇచ్చిపోతారు. అడుగుతున్నా అమ్మ నేను. వాళ్ళ దాయింటి 5, 10 ఇచ్చిపోతారు. లేకపోతే ఎప్పుడెప్పుడు వస్తుంటారు? ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు? వస్తారు. 2 నెలలకు నాడు, 3 నెలలకు నాడు తీరినాడు వచ్చిపోతారమ్మా. మీ ఆయనకి అన్న తమ్ముళ్ళు ఇంటే తమ్ముడే గొడవ పట్టుకుని పడ్డాడు తమ్ముడే. చూస్తారమ్మా వాళ్ళు ఏమన్నా? చూసినా చూడకుండా ఊకుండాలి కదమ్మా. చూస్తలేవని పంచాయతీ పెట్టుకున్నామ్మా నేను. అవ్వా రైస్ అది ఇస్తే వండుకుంటావా? వండుకుంటాము. ఏడుస్తున్నావా? కష్టమైనా నష్టమైనా ఒక్కరితే పాపం ఇంట్లో అలా కూర్చొని బాధపడుతూ ఉండాలి. చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. బంధువులు ఉన్నా ఎప్పుడో మామూలుగా చూసి వెళ్ళిపోతారు కానీ ఉండడం అయితే ఉండరు కదా. 2 రోజుల కంటే ఎక్కువ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు. సరే రైస్ అయితే అన్న నీకు మరి సన్నబియ్యం రైస్ తెప్పించిన. ఇంకా బియ్యం తీసుకోబమ్మా. నీకే అవన్నీ నీకు అవసరమైనవే కదా, వాడతావు కదా అన్నీ ఏమ్మా? వాడు మళ్ళీ ఏం కొన మాకు ఇప్పట్లో, ఓకేనా? ఎంత ఖర్చులకు వాడుకో. చీర కట్టుకో అమ్మా మంచిగా. సార్ మీ పేరు ఏంటండి? చిరంజీవి గారు, ఒక పని చేయండి. నా నెంబరు ఉంది కదా, ఈవిడ నెంబర్ పాస్బుక్ అకౌంట్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి నెంబర్ పెట్టానండి. నాకు మొత్తం డీటెయిల్గా IFSC కోడ్తో సైతం, గ్రామం, అకౌంట్ నెంబర్, బామ్మ ఇంటి పేరు అన్నీ కలిపి నాకు పెట్టండి. పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేయండి. తర్వాత నేను ఈవిడికి డబ్బులు వేసిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. ఒకసారి ఫోన్ మాట్లాడించండి. అమ్మ నా పేరు శ్రీదేవి అమ్మా, నన్ను గుర్తుపెట్టుకో. కూతురు లాంటిదాన్ని అనుకో. ఇప్పుడు మీకు ఫంక్షన్ 5వ తేదీ కల్లా వస్తుందా? నేను ఫస్ట్కి ఇచ్చేస్తాలే. 1వ తేదీకి నేను ఇస్తాను. డబ్బులు ఖర్చు పెట్టుకో ఏమ్మా. సరే నేను పోయిరానా మరి? ఈ నెలకైతే నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను వచ్చే నెల నుంచి నేను నీకు ప్రతి నెల డబ్బులు ఇస్తాను ఏమ్మా. వెళ్ళొస్తానే.